పేరు డాక్టర్ రవితేజ కోటవర్తి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్, చెప్పండి. ఈరోజు మనం ఫ్లూ గురించి మాట్లాడుకుందాం. కామన్ కోల్డ్కి ఫ్లూకి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనేది ఫస్ట్ చెప్తాను. కోల్డ్లో ఏంటంటే మనం ఈ సింటమ్స్ అన్ని చూడాలి. స్నీజింగ్ చూస్తాం, రన్నింగ్ నోస్ చూస్తాం, గొంతు నొప్పి కూడా చూసే అవకాశం ఉంటుంది, కానీ జనరల్గా జ్వరం అనేది చూడం. ఫ్లూలో ఏంటంటే జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు కామన్ కోల్డ్కి ఫ్లూకి డిఫరెన్స్. అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఎవరిలో రిస్క్ ఎక్కువ అనేది ఇప్పుడు చెప్తాం. 65 ఆర్ అబోవ్ ఏజ్ వాళ్ళకి హై రిస్క్ గ్రూప్ అని అంటాం. అలాగే కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళని హై రిస్క్ గ్రూప్ని కన్సిడర్ చేస్తాం. అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళని, ఎవరైతే పిల్లలు <5 years ఆఫ్ ఏజ్, ఎస్పెషల్లీ 2 years ఆఫ్ ఏజ్ వాళ్ళని, ఇంకా వీళ్ళందరినీ ఏంటంటే హై రిస్క్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం. హై రిస్క్ అంటే వీళ్ళలో సింటమ్స్ అవి ఎక్కువగా చూసే అవకాశం. పిల్లల్లో మనం జనరల్గా చూసేది ఏంటి అంటే వాళ్ళు నార్మల్గా కన్నా బ్రీతింగ్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకోవడం అనేది ఉంటుంది. ఫీవర్ 104 ఆ టెంపరేచర్లో ఉంటుంది. అంటే ఫిట్స్ లాగా వాళ్ళకి కొంతమందికి అవుతూ ఉంటుంది. బ్రీతింగ్ చేసేటప్పుడు రిబ్స్ మధ్య స్పేసెస్ లాగా అవి కనిపిస్తుంటాయి. సో ఈ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇవన్నీ మారుతున్నాయంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ సింటమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ని కలవాల్సిన అవసరం. అదే పెద్దవాళ్ళలోకి వస్తే పెద్దవాళ్ళు ఏంటి అంటే ఎవరిలో అయితే ఆయాసంగా అనిపిస్తుందో, దగ్గు మరీ ఎక్కువగా ఉంటుందో, జ్వరం కంటిన్యూస్గా వస్తుంటుందో, వీళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండడం కానీ ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా డాక్టర్ కలవడం బెటర్. ఇది ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఇప్పుడు కోవిడ్ లాగే స్వాబ్ టెస్ట్ చేసి ఇప్పుడు ఫ్లూలోనే స్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి. సో ఏది పాజిటివ్ వచ్చిందనే చూసుకుని ఎవరికి నెసెసరీ ట్రీట్మెంట్ అంటే ఎవరైనా ఇప్పుడు అందరికీ కామన్గా వచ్చే కోల్డ్ కాకుండా న్యూమోనియా, ఈ ఫ్లూ వేవ్ న్యూమోనియాగా కూడా మారే అవకాశం ఉంది. వైరల్ న్యూమోనియాస్ అంటాం. ఇఫ్ నెసెసరీ చెస్ట్ ఎక్స్రే చేసుకుని వాళ్ళకి ఏమైనా న్యూమోనియా ప్యాచ్ లాంటివి ఏమైనా ఉన్నాయని చూసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎవరైతే మైల్డ్ టు సివియర్ అనే కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు మైల్డ్ వాళ్ళకి ఏంటి అంటే సిమ్టమాటిక్గా టెంపరేచర్ తగ్గించడానికి పారాసిటమాల్ అవి దగ్గు అది తగ్గడానికి, హెడేక్ తగ్గడానికి సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకి అది సరిపోతుంది. ఈ మోడరేట్ టు సివియర్ కేసెస్లో ఎవరైతే హై రిస్క్ ఉంటారో అండ్ మోడరేట్ టు సివియర్ దాంట్లోకి వస్తారో, ఈ సింటమ్స్తో వస్తారు, వాళ్ళకి యాంటీవైరల్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. సో ప్రివెన్షన్ అంటే ఎలా అంటే ఇప్పుడు కోవిడ్కి తీసుకున్న జాగ్రత్తలు, హ్యాండ్ హైజీన్ అనేది ఉండాలి, మాస్క్స్ యూజ్ చేయాలి, క్రౌడెడ్ ప్లేసెస్ అవి అవాయిడ్ చేసుకోవాలి. కంట్రోల్ చేయడం ప్రివెన్షన్ ఎలాగా అంటే ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాలి. ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పిన హై రిస్క్ గ్రూప్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కంపల్సరీ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి రాదు అని కాదు, అట్లీస్ట్ సివియారిటీ అనేది తగ్గుతుంది. ఈ వ్యాక్సిన్ మామూలుగా వ్యాక్సిఫ్లూ అని క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అని అంటారు. ఇది ఈ ఆగస్ట్ జూలై టైంలో జనరల్లీ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆస్థమాటిక్స్కి, సిఓపిడి వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, ఎల్డర్లీ పీపుల్ అబౌవ్ 60 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి చాలా